पाकिस्तान में जो पंजाबी है, जो बलूची है, जो पठान है, जो सिंधी है, वो लोग नहीं चाहता था कि पाकिस्तान बने। ఈ రోజు హిందూ ముస్లిం ఐక్యత గురించి మనం మాట్లాడితే చాలా మందికి విషయమే అర్థం కాదు. దౌర్భాగ్యం ఏంటంటే ఇల్లు తగులబడుతూ ఉంటే అర్థం చేసుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం. చాలా తీవ్రమైన పరిస్థితిని మనం ఎదుర్కొంటా ఉన్నాం ఇవాళ. ఈ దేశం ఎవరిదో వాళ్ళది కాకుండా పోయింది. ఈ దేశం ఎవరిది కాదో, ఈ దేశానికి ఎవరు కన్నం పెట్టారో, ఈ దేశానికి ఎప్పుడు కూడా ఎవరైతే గడ్డపారలతోటి వేట్లు వేశారో ఇవాళ దేశాన్ని వాళ్ళు చేజిక్కించుకున్నారు. मैं खान अब्दुल गफार खान पेर పెట్టుకున్నా మా ఆఫీస్కి. हमारा ऑफिस का नाम खान अब्दुल गफार खान भवन 2008 में 2008లో ये पहली बार ఇండియన్ సబ్ కాంటినెంట్ में భారత ఉపఖండంలో మొట్టమొదటిసారిగా ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ పేరు ఒక బిల్డింగ్ పెట్టుకున్నాం. మేము పెట్టుకున్న తర్వాత పెషావర్లో ఒక ఎయిర్పోర్ట్కి ఆయన పేరు పెట్టారు. ఆ రోజు आजाद भाई को नहीं చెప్పాను, आजाद भाई हम मरे तो भी कोई फर्क नहीं है, क्यों बोले तो गफार खान का नाम लगाया इधर. ऐसे आदमी है वो. हमारा आजाद भाई ने बताया कौन जानता है गफार खान को. मैं షాక్ हो गया हूं. ఈ గఫార్ ఖాన్ ఎవరో ఎవడికి తెలుసండి. నేను అన్నాను గఫార్ ఖాన్ ఎవడికి తెలీదో వాడు సిగ్గుపడాలి, మనం కాదు. నీకు తెలియకపోతే నువ్వు సిగ్గుపడాలి. భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను అన్ని ప్రాంతాలు కూడా గర్వంగా తలుచుకోవాల్సినటువంటి మనిషి. భారత ఉపఖండంలో హిందూ ముస్లిం ఐక్యత కోసం యేసుక్రీస్తు ప్యాషన్ ఆఫ్ క్రిస్ట్ అంటారు. ఆయన యేసుక్రీస్తు సిలువ పట్టుకుని కొంత దూరం నడిచాడేమో, దశాబ్దాలు నడిచాడు గఫార్ ఖాన్ అటువంటి సిలువను పట్టుకుని. గాంధీజీకి బుల్లెట్లు తగిలి చచ్చిపోయాడు. ఆయన ఎంత బాధపడ్డాడు. అటువంటి బుల్లెట్లతో, ఆ కనిపించని బుల్లెట్లు అవి, అటువంటి బుల్లెట్లతో గఫార్ ఖాన్ దశాబ్దాలు బాధపడ్డాడు. 15 సంవత్సరాలు పైగా మన జైల్లో, 16 సంవత్సరాలు భారతదేశం జైల్లో ఉంటే 17 సంవత్సరాలు పాకిస్తాన్ జైల్లో ఉన్నాడు ఆయన. ఎందుకో తెలుసా? ఎందుకు పాకిస్తాన్ జైల్లో ఉన్నాడు ఆయన? క్యూ హై? पाकिस्तान का इंडिपेंडेंस में कोई लड़ने वाला कोई नहीं है. एक बार मैंने विजय विहार में लिखते हुए टाइम में कोई बताया बाहर पाकिस्तान का और इंडिया में इंडिपेंडेंस मूवमेंट में जो लड़ने वाले लोगों को रिस्पेक्ट नहीं है. मैंने ये कभी भी नहीं सुना कि पाकिस्तान का कोई इंडिपेंडेंस मूवमेंट है. పాకిస్తాన్ కి స్వాతంత్ర పోరాటం అనేది ఏం జరగలేదు. పాకిస్తాన్ స్వాతంత్రం గురించి ఎవడూ పోరాడలేదు. ఒక్క మనిషి జైలుకి వెళ్ళలేదు. ఒక్కరోజు ధర్నా చేయలేదు. ఈ పాకిస్తాన్ స్వాతంత్ర పోరాటం ఎవడూ చేయలేదు. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశ ప్రజల్ని చీల్చి ఒక ముష్టి కింద ఈ జిన్నా అనేటువంటి వ్యక్తికి ఆ పాకిస్తాన్ అనేటువంటి రాజ్యాన్ని బహుకరించారు. అయినా కూడా జెండా కిందకు దింపకుండా, మీరు చాలామంది చెప్తారు, ముస్లింల గురించి కూడా చాలామంది మాటలు చెప్తా ఉన్నారు, మీరు ఎందుకు పాకిస్తాన్ ఏర్పాటు చేశారు, మీరు ఎందుకు భారతదేశాన్ని నమ్మలేదని. నేను ఒక విషయం చెప్తా మీకు. ఆ రోజు ఈరోజు పాకిస్తాన్లో ఎవరైతే ఉన్నారో, చాలామంది తెలియదు పాకిస్తాన్లో ఎవరున్నారో. పాకిస్తాన్లో जो पंजाबी है, जो बलूची है, जो पठान है, जो सिंधी है, वो लोग नहीं चाहता था कि पाकिस्तान बने. పాకిస్తాన్ ఏర్పాటు చేయాలని వాళ్ళు ఎవరు అనుకోలేదు. 98% ముస్లింలు ఉన్నటువంటి నేల, దాని పేరు నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, వాయవ్య సరిహద్దు రాష్ట్రాలు అంటారు తెలుగులో. 98% मुस्लिम थे उधर. नॉर्थ वेस्ट फ्रंटियर प्रोविंस बोलते. अभी उसका नाम खैबर पख्तूनख्वा बनाए. उधर 1946 में 1946లో ఎన్నికలు పెడితే ముస్లింలకి డిపాజిట్లు లేవు. కుతై ఖిద్మత్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. అక్కడ 98% ముస్లిమ్స్, ముస్లిం లీగ్ వద్దు, పాకిస్తాన్ వద్దు, భారతదేశం కావాలని 1946లో ఓట్లేసారన్న విషయం మీ దృష్టికి తెస్తున్నాను.
పంజాబ్లో కూడా భారతదేశానికి కోరుకునేటువంటి మెజార్టీగా ఉన్నారు, బలూచిస్తాన్లో మెజార్టీగా ఉన్నారు, సింధ్లో మెజార్టీగా ఉన్నారు. కుట్రపూరితంగా పాకిస్తాన్ ఏర్పాటు చేశారు. అటువంటి పరిస్థితుల్లో ఏదైతే భారతదేశాన్ని చీల్చిందో మీరు అర్థం చేసుకోవాలి. హూ ఈజ్ అవర్ ఎనిమీ? మన శత్రువు ఎవరు? భారతదేశాన్ని చీల్చినటువంటి ఒక కత్తి, ఒక బల్యం, దాని పేరు టూ నేషన్ థియరీ. 1940లో దీన్ని లాహోర్లో ఆమోదించారు. ద్విజాతి సిద్ధాంతం అంటారు దీన్ని, టూ నేషన్ థియరీ. ఈ టూ నేషన్ థియరీ అని దాన్ని ఆమోదించినప్పుడు లాహోర్లో భారతదేశానికి మొట్టమొదట ఆ బల్యం వేటు వేయడానికి సిద్ధమైంది. ఈ టూ నేషన్ థియరీ ఆమోదించినప్పుడు దాన్ని ఆమోదించినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? सावरकर. सावरकर और जिन्ना ये टू नेशन थियरी का वो लोग एक्सेप्ट किए हैं, उसके पीछे ये लोग दुश्मन है भारत का. భారతదేశాన్ని కాపాడాలని తప్పించినటువంటి వ్యక్తులు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ తప్పించాడు, గాంధీజీ తప్పించాడు, అనేక మంది మహనీయులు తప్పించారు. కుట్రపూరితంగా పాకిస్తాన్ ఏర్పాటు చేసిన తర్వాత వాయవ్య సరిహద్దు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి గఫార్ ఖాన్ యొక్క సోదరుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. వాయవ్య సరిహద్దు రాష్ట్రాల్లో ప్రభుత్వం సమైక్యవాదుల ప్రభుత్వం ఉన్నది. 1947 ఆగస్టు 14న భారతదేశానికి పాకిస్తాన్కి స్వాతంత్రం 15 వచ్చింది. 14న పాకిస్తాన్లో డిక్లేర్ చేశారు. వారం రోజులు తిరగకుండా ఈ జిన్నా అనేటువంటి దుర్మార్గుడు ఈయన వాయవ్య సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని రద్దు చేశాడు. విత్ పెన్ స్ట్రోక్, ఒక కలంపోటుతో. एक ही बार उसका गवर्नमेंट को निकाल दिया एक ही हफ्ते में. और मुस्लिम लीग का गवर्नमेंट रखा उधर. मुस्लिम लीग का कोई लेजिस्लेटर ही नहीं है उधर. और पूरा खुदाई खिदमतगार लोगों को, पूरा गफार खान का आदमियों को, सब लोगों को जेल में रखा. అందరిని అరెస్ట్ చేశారు, ఆఫీసులోని నేలమట్టం చేశారు, పుస్తకాలు తగలబెట్టారు, బుక్కోं को जलाया है, पूरा ऑफिस को एरेज किया है, फाड़ दिया और सब लोगों को जेल पे रखे हैं. ऐसे गफार खान ने 17 साल पाकिस्तान के जेल में है. 17 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. और 17 साल जिन्ना 48 में मर गया. और एक हफ्ते में, 6 महीने में, 1 साल में उधर का गवर्नमेंट बदलते रहे. नया गवर्नमेंट आए थे. ఒక్కొక్క 6 నెలలకి, ఏడాదికి కూడా ప్రభుత్వాలు మారాయి పాకిస్తాన్లో. ప్రభుత్వం మారినప్పుడల్లా వీళ్ళు జైలుకి వచ్చి ఆ కొత్త ప్రభుత్వ అధినేత గఫార్ ఖాన్ దగ్గరికి వచ్చి, మహాత్మా నువ్వు చాలా గొప్పవాడివి, आप बड़े आदमी हो, आप बहुत सैक्रिफाइस किया हो, हमने कुछ भी नहीं किया है, हमें कोई फाइटिंग नहीं किया है, प्रेसिडेंट बन गया है कंट्री का, पाकिस्तान बन गई है, पाकिस्तान వచ్చేసింది, आपको रिलीज कर देंगे, आपको कुछ अच्छे పొజిషన్ देंगे, మిమ్మల్ని వదిలిపెడతాము, మీకు మంచి పదవి ఇస్తాము. మీరు ఏం చేయాలంటే భారతదేశాన్ని చీల్చడం తప్పు, పాకిస్తాన్ ఏర్పాటు చేయడం తప్పు అని చెప్పొద్దు. आप यही बोलना है कि पाकिस्तान बनाना गलत है, ये मत बोलो. इंडिया को डिवाइड करना गलत है, ये भी मत बोलो. हो गया है वो काम, पाकिस्तान बन गई है अभी, పాకిస్తాన్ వచ్చేసింది. ఇప్పుడు ఆ ఒక్క మాట చెప్పొద్దు అని చెప్తే ఆయన ఒప్పుకోలే. नहीं बोला, रहने दो पाकिस्तान, आने दो, कुछ भी होने दो, मैं नहीं बोलने वाला हूं. गलत है पाकिस्तान बनाना. పాకిస్తాన్ ఏర్పాటు చేయడం తప్పి 17 సంవత్సరాలు ఉన్నాడు ఆయన జైల్లో. ఆయన ఏమంటారు దీన్ని మనం? ఆయన పెద్ద జమీందారు, బడే పైసే వాలా హే. ఆయన ఫ్యామిలీస్, కొడుకులు అందరూ జైల్లో ఉన్నారు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత గఫార్ ఖాన్ అన్నగారు దండం పెట్టి, నువ్వు ఉండిలాగా పాకిస్తాన్ వచ్చేసింది, మనం ఎంతకాలం ఈ మాటలు మాట్లాడతాం, ఇండియాలో వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, इंडिया में वो लोग सेलिब्रेट कर रहे हैं. पाकिस्तान गफार खान का भाई बोले तुम रहो, बड़ा भाई है वो. मैं नहीं बोलूंगा, मैं अभी राजी करूंगा, पाकिस्तान आ गए हैं. इसीलिए
वो पाकिस्तान का लीडर्स से कॉम्प्रोमाइज किया है, रहने तो पाकिस्तान बोला, उसका पाकिस्तान का प्राइम मिनिस्टर, वेस्ट पाकिस्तान का प्राइम मिनिस्टर बनाया है गफर खान का भाई को, मगर गफर खान जेल में रहे, गफर खान नहीं छोड़ा। ये झंडा है जय भारत का, ये हमारा झंडा है, नहीं छोड़ना है, వదిలిపెట్టాల్సిన జెండా కాదు ఇది। ఎవరి రక్తం దీని వెనకాలంతో మీరు ఆలోచించాలి। ఆ రోజు వీళ్ళిద్దరు మనుషులు రామ్ ప్రసాద్ బిస్మిల్ और అష్ఫాకుల్లా ఖాన్, రాజేంద్ర లాహిరి, రోషన్ సింగ్ 1927లో వీళ్ళు ఉరి తీశారు। ఆ ఉరి తీసినప్పుడు వాళ్ళిద్దరూ ఉరికమ్మ మీద నిలబడి చెప్పారు ఈ మాటల్ని, మా గురించి మీటింగ్ పెట్టకండి, हमारे लिए मीटिंग मत बनाओ, एक ही काम करो हमारे लिए, हिंदी मुस्लिम का एकता बनाओ। अभी हम बोल सकते हैं अशफाकुल्ला खान से, अमर रहे अशफाकुल्ला खान, राम प्रसाद बिस्मिल, ये हम आपका काम कर रहे। వాళ్ళు ఉరికమ్మ మీద ఏది చూసారో, ఎటువంటి ఆదేశం ఇచ్చారో ఆ పని చేస్తున్నాం మనం ఇక్కడ। ఇటువంటి ఐక్యత కావాలని వాళ్ళు అడిగారు। ఇది ఒక వాళ్ళకి డిమాండ్ అర్పించేటువంటి రోజు, ఈ రోజు ఆ మహనీయులను ఉరి తీశారనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను। అంచేత మిత్రులారా, ఈరోజు దేశంలో ఏం జరుగుతోందో మనం గుర్తుపట్టాలి, దేశానికి సమస్య ఎక్కడ ఉందో మనం గుర్తుపట్టాలి। రకరకాల మాటలు, రకరకాల స్లోగన్స్ మన ముందుకు తెస్తా ఉన్నారు, చరిత్రని మొత్తం తల్లకిందులు చేసి చెప్తా ఉన్నారు, పచ్చి అబద్ధాలు చరిత్ర పేరు మీద ప్రచారం చేస్తూ ఉన్నారు। पूरा झूठ को हिस्ट्री के नाम से प्रोपेगेट कर रहे हैं, गलत प्रोपेगेट कर रहे हैं। अभी भारत के लिए कौन है? कुर्सी के लिए बहुत लोग हैं, कौम के लिए बहुत लोग हैं, कैस्ट के लिए बहुत लोग हैं, पावर के लिए बहुत लोग हैं, पैसे के लिए बहुत लोग हैं, देश के लिए कौन है? భారతదేశం గురించి ఎవరుంటారు చెప్పండి, ప్రజల గురించి ఎవరుంటారు చెప్పండి। కరోనా వచ్చింది, వాడ మనం అంత జాగ్రత్తలు తీసుకుని మీటింగ్లు పెట్టుకోవాల్సిన భవిష్యత్తులో ఉన్నాం, కానీ మీకు తెలుసా కరోనా కంటే డేంజర్ కమ్యూనలిజం। 20 లక్షల మంది ప్రజలు చచ్చిపోయారు మన దేశం విభజించబడినప్పుడు, వాళ్ళెవరిది తప్పులేదు। అసలు ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినప్పుడు బార్డర్లో ఉన్న చాలా మందికి వాళ్ళు ఇండియాలో ఉన్నారో పాకిస్తాన్లో ఉన్నారో తెలియదు। ఇండియా జెండా ఎగరేయాలో, పాకిస్తాన్ జెండా ఎగరేయాలో, భారత్ మాతకి జై అని చెప్పాలో, పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పాలో తెలియదు। మళ్ళీ వారం రోజుల తర్వాత మ్యాప్ వచ్చింది, లాహోర్ ఎక్కడుందో తెలియదు, ఎవరు చచ్చిపోతున్నారో తెలియదు। ఈరోజు ఇంత నెత్తురు పారిన తర్వాత ఒక విద్రోహం కారణంగా మన దేశం చీలిపోవడం అనేది జరిగింది। ఆ విద్రోహం మతోన్మాదం, హిందూ మతోన్మాదం, ముస్లిం మతోన్మాదం, ఏదైనా మతోన్మాదం, వాటి బ్రాండ్ ఏదైనా కావచ్చు, కానీ మతోన్మాదం ఒకటే। ఇక్కడ మనం ఒక అండర్స్టాండింగ్ వచ్చాం, మతం వేరు, మతోన్మాదం వేరు। रिलीजन इज डिफरेंट एंड कम्युनलिज्म इज डिफरेंट, यू कैनॉट इक्वेट बोथ। आप दोनों को एक नहीं कर सकते, बोल सकते हो, एक नहीं कह सकते हो। जो भी मुस्लिम कम्युनलिस्ट करेगा, जो भी हिंदू कम्युनलिस्ट करेगा, तो ये नहीं बोलना कि हिंदू ऐसा किया है। बाबरी मस्जिद गिराया है हिंदुओं ने नहीं गिराया है बाबरी मस्जिद को, हिंदुओं ने नहीं गिराया है, हिंदू कम्युनलिस्ट ने गिराया है। आपको याद रखना चाहिए 1991 में जब बाबरी मस्जिद गिरी थी, तब यूपी में लोग डिफीट किया है बीजेपी को। अभी आप शौर्य दिवस मना रहे हो, విజయ్ దివస్ మనారే హో, శౌర్య దినమని విజయ్ దినమని మీరు చేసుకుంటా ఉన్నారు। మీరు కూలగొట్టినప్పుడు ఉత్తరప్రదేశ్లో మిమ్మల్ని చిత్తుగా ఓడించారు జనం అని చెప్తున్నాను నేను, వాళ్ళు మెజారిటీ హిందువులే। యు డోంట్ రిప్రజెంట్, యు డజంట్ రిప్రజెంట్ హిందూస్, वी रिप्रेजेंट इंडिया, वी रिप्रेजेंट हिंदूस, वी रिप्रेजेंट मुस्लिम्स, हम रिप्रेजेंट कर रहे हैं। और आप बोल रहे हो मुस्लिम ने डिवाइड किया इंडिया को, मुस्लिम ने नहीं डिवाइड किया, मुस्लिम फंडामेंटलिस्ट ने डिवाइड किया, मुस्लिम कम्युनलिस्ट ने डिवाइड किया, जिन्ना ने डिवाइड किया। मगर ऐसे भी बहुत लोग हैं इसके लिए मरे थे, इसके लिए लड़े थे, इसके लिए झंडा 1 घंटे भी नीचे नहीं रखे थे, वैसे भी लोग हैं। అలా పెట్టేటువంటి వాళ్ళు కూడా, అలా పోరాడేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు। ముస్లిం మతోన్మాదులు చేసిన పనికి ముస్లింలను అందరినీ నిందించడం సరికాదు, హిందూ మతోన్మాదులు చేసినటువంటి పనికి హిందువులందరినీ నిందించడం సరికాదు। అసలు ముస్లిం మతోన్మాదులు ముస్లిం మతానికి ప్రాతినిధ్యం వహించట్లేదు, హిందూ మతోన్మాదులు హిందూ మతానికి ప్రాతినిధ్యం వహించట్లేదు, మనం వహిస్తున్నాం।
ఏ మతంలో కూడా సార్వత్రిక సత్యాలు ఒకేలా ఉన్నాయి. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ సమస్తము ఈశ్వరమయమైన హిందూ మతం చెప్పింది. తూర్పుకు తిరుగు, దక్షిణాన్ని తిరుగు, ఎటు తిరుగు అన్ని పక్కల అల్లాహే ఉన్నాడని ఖురాన్ చెప్తా ఉంది. కేవలం ముస్లింలు మాత్రమే అల్లాహ్ సృష్టించాడు, హిందువుల్ని సృష్టించలేదని రాశారు ఎక్కడన్నా? మొత్తం సమస్త మానవాళిని అల్లాహ్ సృష్టించాడని ముస్లింలు నమ్ముతున్నారు. నన్ను అల్లాహ్ సృష్టించాడు, నిన్ను అల్లాహ్ సృష్టించాడు, సమస్త మానవాళిని సృష్టించాడు. యెహోవా కేవలం క్రైస్తవుల్ని సృష్టించాడా? యెహోవా సమస్త మానవాళిని సృష్టించాడు. ఖురాన్లో చెప్పారు, ఒక బిందువు నుంచి, ఫ్రమ్ ఎ డ్రాప్ वी हैव क्रिएटेड यू, आप सबको बनाए हैं एक बिंदु से बनाए हैं. पूरा मानवाड़ी को, सब मैनकाइंड को एक ड्रॉप से बनाए हैं. అన్ని మతాలు ఇదే చెప్పినాయి. భిన్నంగా ఏమైనా చెప్పినాయా? నరుక్కోమని ఏమైనా చెప్పినాయా? చంపుకోమని ఏమైనా చెప్పినాయా? ఎక్కడున్నాయో చూపించండి. మీరు చెప్తున్న మాటలు ఎక్కడైనా ఉన్నాయా? అలా లేదే. లేని విషయాన్ని మీరు మతం పేరు మీద ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి పనులు చాలా సిగ్గుపడేటువంటి పనులు మీరు చేస్తూ ఉన్నారు. అసలు ముస్లిమ్స్కి, ఇస్లాంకి ఈ దేశంలో ఒక చిన్న భాగం కావాలి మాకు అనేటువంటి నినాదం ఇచ్చినటువంటి పాకిస్తాన్ నినాదం శుద్ధ తప్ప నినాదం. మొత్తం సృష్టి, మొత్తం భూమి అంతటిని కూడా దేవుడు తయారు చేశాడు. ఆయనకి నువ్వు చిన్న జిల్లాని, చిన్న మండలాన్ని, చిన్న భాగాన్ని ఇచ్చేదేంటి? ये पूरा भूमि को खुदा ने उसका सृष्टि किया है, छोटा टुकड़े को नहीं. इसके लिए पाकिस्तान का क्या जरूरत है, हिंदुस्तान का क्या जरूरत है? सब सृष्टि को ईश्वर ने बनाया है. यही मानता है सब धर्म. इसीलिए जो धर्म में क्या है, हिंदू रिलीजन में, हिंदू धर्म में क्या है, सिख रिलीजन में क्या है? कुछ लोग बोलता है हमारा बहुत सनातन है. रहने दो आपका सनातन. मौलाना अबुल कलाम आजाद ने बोला हम भी छोटे नहीं है, 1000 साल से ज्यादा से हम इधर है. 1000 సంవత్సరాలకు పైగా మేము ఇక్కడ ఉన్నాం. हम बहुत दिए हैं, बहुत लिए हैं इंडिया से, हम नए नहीं है. सिखों का धर्म बन के 550 साल होता मेरे ख्याल से. 500 ఏళ్ళు పైన సిక్కుల ధర్మం పెట్టి వాళ్ళు ఇండియా వాళ్ళు కాదని బయట పంపించేస్తామా? మీరు ఇండియన్స్ కాదని? ఎవరి ముందు ఎవరి వెనక దట్ ఇస్ సిల్లీ. ఎవరు సనాతనం ఎవరు కాదు దట్ ఇస్ సిల్లీ. మీ మతంలో నన్ను చంపేమనుందా? మీ మతంలో భగవంతుడి సృష్టిని కొంత బాగా నిర్మూలించమనుందా? అటువంటి ఇంటర్ప్రిటేషన్స్ ఉంటే ఆ ఇంటర్ప్రిటేషన్స్ తప్పు. అటువంటి ఇంటర్ప్రిటేషన్స్ ఎవరైనా చెప్తుంటే వాటిని మేము తప్పని చెప్తాం, వాటిని ఖండిస్తాం. భారతదేశంలో ఒక విశిష్టత ఉందని మనం అర్థం చేసుకోవాలి. భారతదేశాన్ని ఎందుకు ప్రేమించాలి? ఇక్కడ పుట్టాక వాడు ప్రేమించాలా? పాకిస్తాన్లో పుడితే పాకిస్తాన్ ప్రేమించాలా? బంగ్లాదేశ్లో పుడితే బంగ్లాదేశ్ని ప్రేమించాలా? ఇండోనేషియాలో పుడితే ఇండోనేషియాని ప్రేమించాలా? దట్ ఇస్ సిల్లీ. వాట్ ఈజ్ ఇండియా? ప్రపంచం మొత్తం మీద ఇటువంటి దేశం లేదని నేను మీకు చెప్తున్నాను. ప్రపంచం మొత్తం మీద ఇటువంటి దేశం ఎక్కడ లేదు, ఎక్కడ చూడలేదు మనం ఇటువంటి దేశాన్ని. ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పెరిమెంట్. ప్రపంచంలో అన్ని దేశాలు ఏమి నష్టం జరిగినా వేరే విషయం, కానీ భారతదేశానికి నష్టం జరిగితే మనవాడికే నష్టం జరుగుతుంది. జవహర్లాల్ నెహ్రూ చెప్పాడు, జబ్ భారత్ నహీ रहता, जब इंडिया मरता है, if India dies, who lives if India dies? Who lives? अगर भारत मरेगा तो कौन जिंदा रहता है? उन्होंने यही बोला, अगर भारत जिंदा रहे तो कौन मरता है? If India lives, who dies? ये भारत को एक देश मत समझना. ఒక చిన్న బోర్డర్ మనకు ఉందని మనం అనుకోవద్దు. ఫ్రాన్స్ వాళ్ళందరికీ ఒకటే దేశం ఉంది, వాళ్ళ ఒకటే భాష ఉంది, దాని పేరు ఫ్రెంచ్ భాష. ఇటలీ వాళ్ళకి ఒకటే భాష ఉంది, చాలామందికి ఒకటే మతం ఉంది. 700-800 భాషలు మాట్లాడతాం మేము భారతదేశంలో. 700-800 लैंग्वेज बात करते हैं इधर. कोई दिखाओ ऐसे चीज किधर भी. अब कितने धर्म है पूरा ग्लोब, इधर से उधर देखो, पूरा विश्व को देखो, कितना धर्म है, ఎన్ని మతాలు ఉన్నాయి చెప్పండి. అన్ని మతాలు భారత్లో ఉన్నాయి.
అన్ని మతాలు. కొంతమంది దగ్గర యూదు మతం ఉంది, కొంతమంది దగ్గర ఇస్లాం ఉంది, కొంతమంది దగ్గర క్రిస్టియానిటీ ఉంది. మా దగ్గర అందరూ ఉన్నారు. మీరంటున్నారు మేము యూదు మతం గురించి ఒక దేశం పెట్టుకుంటాం, మీరంటున్నారు మేము ముస్లిమ్స్ గురించి ఒక దేశం పెట్టుకుంటాం. మేము చెప్తున్నాం మొత్తం మానవాళ్ళంతా ఒక చోట ఉండగలుగుతారా? ఒక చోట ప్రేమించుకోగలుగుతారా? ఇన్ని సంస్కృతులు, ఇన్ని భాషలు, ఇన్ని మతాలు, ఇన్ని ఆలోచనలు ఒక చోట ఉండగలుగుతాయా అని మేము వేల సంవత్సరాల నుంచి ఆలోచించి ఈ దేశాన్ని తయారు చేసాం. ఇది భారతదేశం. వేల సంవత్సరాల క్రితం ఇక్కడ ఋగ్వేదంలో ఋషి రాశాడు, ఏకం సత్ విప్రా బహుదా వదంతి. हजारों साल पहले इधर ऋषि लिखा है, एकम सत जो भी है एक ही है, जो भी है सब एक ही है. इसको लोग बहुत तरीके से बताते हैं. बताओ कोई फर्क नहीं. इधर का जैन बताए అనేకాంతవాద్ बोलते, इसको సప్తభంగివాద్ बोलते. జైన్లు చెప్పారు సత్యం ఒకటే ఉండాల్సిన అవసరం లేదు, సత్యం ఒకటే సత్యం ఉండదు, 7 రకాల సత్యాలు ఉండొచ్చు అని చెప్పారు. 7 అంటే ఎన్ని రకాలైనా ఉండొచ్చు. మనం నిశ్శబ్దంగా కూర్చుంటే నిశ్చలంగా కూర్చున్నామా? కొన్ని వేల కిలోమీటర్ల స్పీడ్తో ఈ భూమి తిరుగుతూ ఉంది. ఆ బాల్ మీద మనం కూర్చున్నాం, మనం ఎక్కడ నిశ్చలంగా కూర్చున్నాం? ये जो अर्थ है बहुत फास्ट चल रहा है, हजारों किलोमीटर स्पीड में. हम इधर बैठे हैं, हम साइलेंट, हम निश्चल नहीं बता सकते. आप निश्चल भी हो, ये भी ठीक है. स्पीड ऐसा चल रहा है, ये भी ठीक है. तो 7 सत्य हो सकता है. ऐसी चीज दुनिया में कोई नहीं बताया, इंडिया में ही होता है ऐसी चीज. तो आप अभी तक बताए हो, मैं जो बोल रहा हूं वही सच है. आपका धर्म में, आपका देश में, आपका థింకింగ్ में आप यही बताए हो. నువ్వేం చెప్పావంటే నేను చెప్పింది కరెక్ట్, నువ్వు చెప్పింది తప్పు, నేను చంపేస్తాను, నువ్వు కన్వర్ట్ కా, ఇది చెప్పారు. కానీ భారతదేశంలో చెప్పలేదు అట్లా. नहीं बताए भारत देश में ऐसा, कोई नहीं बताए. और किसी को ऑक्यूपाई नहीं किए. आप मस्जिद तोड़ के शौर्य दिवस मना रहे हो. मस्जिद ने कोलगొట్టి शौर्य दिनम చేస్తావా? సిగ్గుందా? शर्म नहीं है? ये मस्जिद कब बनी है इंडिया में? इस्लाम कब आया इंडिया में? भारत देश में इस्लाम ఎప్పుడు వచ్చింది చెప్పండి. लोग बोलते हैं कासिम ने लाया है सिंध में, मोहम्मद बिन कासिम సింధులో ఆక్రమించి అక్కడి నుంచి తీసుకొచ్చాడు. తప్పది, గలత్. ఇస్లాం కేరళ में आया है पहले. మొట్టమొదటి కేరళలో వచ్చింది ఇస్లాం. ప్రవక్త జీవించిన రోజుల్లో ఆయన కాలంలోనే వచ్చింది ఇక్కడికి. उसके बाद इमीडिएट इधर आए थे. और उधर का मस्जिद अभी भी है, उधर पहले बने सो मस्जिद, वो मस्जिद बनाया है हिंदू ने. इस्लाम का पहला मस्जिद बनाया है हिंदू ने. हिंदू ने मस्जिद बना तो तोड़ता नहीं. ये मस्जिद तोड़ने का कल्चर हमारा नहीं है. कोई प्रेयर प्लेस को तोड़ने वाला कल्चर हमारा नहीं है. औरंगजेब ने तोड़ा होगा, गजनी ने तोड़ा होगा, गोरी ने तोड़ा होगा, आप तोड़े हो. अभी आप तोड़े हो. मंदिर को, मस्जिद को तोड़ने वाला वो होता है गजनी का औलाद, वो होता है औरंगजेब का औलाद. हम नहीं है, हम इंडियन है. अगर हिंदू ने तोड़ना चाहे तो कोई मस्जिद बचेगा? इतने सालों में हम नहीं करते वैसा. हिंदू कभी नहीं करते. कोई प्रेयर प्लेस को तोड़ता नहीं. जैन नहीं तोड़ता, बुद्ध नहीं तोड़ता, और मुस्लिम भी नहीं तोड़ता है वैसा. ये फॉरेन का जो थिंकिंग है, ये बाहर का जो है वैसा छोड़ दो, ये हमारा नहीं है. अब इस्लाम को देखना चाह रहे, इस्लाम को समझना तो गफ्फार खान को समझो, अकबर को समझो क्या बताया है, दारा शिकोह को समझो क्या बताया है, मकबूल शेरवानी को समझो, बीबी अब्दुल को समझो, मौलाना अबुल कलाम आजाद को समझो. मैं 1000 नाम बोल सकता हूं ऐसा. మీకు ముస్లిమ్స్ అర్థం కావాలంటే ఈరోజు ముస్లిమ్స్ को भी बताने वाला कोई नहीं है. एक बताता है तुम गजनी को, गौरी का औलाद हो, तुम औरंगजेब का औलाद हो, और एक बताता है हम औरंगजेब का औलाद है, औरंगजेब बहुत अच्छा है, बुक निकालेंगे. ये दोनों में एक ही भाषा है. ये दोनों में एक ही भाषा है. मुस्लिम फंडामेंटलिस्ट और हिंदू फंडामेंटलिस्ट दोनों एक ही भाषा बात करते हैं. ముస్లిం మతోన్మాదులు, హిందూ మతోన్మాదులు ఒకటే భాష మాట్లాడుతున్నారు. ముస్లిం మతోన్మాదులు, హిందూ మతోన్మాదులు
ఒకటే రకమైనటువంటి నినాదం ఇచ్చారు, టూ నేషన్ థియరీ. మనం లాహోర్లో భారతదేశం గురించి సంపూర్ణ స్వాతంత్రం కావాలని జనవరి 26న 1926 అనుకుంటా 1926లో పూర్ణ స్వరాజ్ తీర్మానం చేసాం లాహోర్లో రావి నది ఒడ్డున. लाहौर में रावी नदी किनारे में के पास हम भारत को स्वतंत्र होना, कंप्लीट इंडिपेंडेंस, हम रेजोल्यूशन निकाले हैं. पठान लोग आके डांस कर रहे थे, खुदाई खिदमत कर वाले आके, नेहरू थे, गांधी थे, पटेल थे, सब लोग थे. वो लाहौर में अभी क्या है लाहौर हमारे पास. वो लाहौर में एक बड़ा मीनार बनाया है उधर. वो मीनार का नाम पाकिस्तान मीनार है. क्षमा कीजिए, वो बहुत अगली है. आप फोटो भी देख सकते हो. ఒక మీనార్ కట్టారు అక్కడ. ఆ మీనార్ పేరు పాకిస్తాన్ మీనార్. చాలా దరిద్రంగా ఉంటుంది అది. ఆ మీనార్ ఎందుకు కట్టారు తెలుసా? అక్కడ ఈ బల్యాన్ని అక్కడ గుచ్చారు. టూ నేషన్ థియరీ, ద్విజాతి సిద్ధాంతం ఇక్కడ పెట్టారు. అక్కడ లాహోర్లో ద్విజాతి సిద్ధాంతం రిజల్యూషన్ ఆమోదించామని అక్కడ వాళ్ళు మినార్ కట్టారు. జనవరి 26న పూర్ణ స్వరాజ్ చేసినందుకే మనం రిపబ్లిక్ డే జనవరి 26కు పెట్టుకున్నాం. ఎందుకంటే స్వాతంత్రానికి ముందు కూడా జనవరి 26ని స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకునేవాళ్ళం కాబట్టి. నేను అడుగుతున్నాను, ఆ मीनार है पाकिस्तान का जो लाहौर में मीनार है, एक दिन भारत एक होगा, उस दिन तोड़ेंगे मीनार पाकिस्तान को. मैं बता रहा हूं, ये मीनार बता रहे हमको आप एक जाति हो, मैं एक जाति हो. नहीं है, हम नहीं है. ऐसे मीनार है पाकिस्तान को. అటువంటి పాకిస్తాన్ మీనార్ దగ్గరికి భారతదేశానికి చెందినటువంటి ఏ ప్రధాని వెళ్ళలేదు. మిత్రులారా, ఇటువంటి పాకిస్తాన్ మీనార్ దగ్గరికి పాకిస్తాన్కి వెళ్ళి ఏ ఒక్క ప్రధాని, భారతదేశ ప్రధాని దాన్ని గౌరవించి సంతకం పెట్టలేదు. ఎందుకంటే అది సంతకం పెడితే నువ్వు ద్విజాతి సిద్ధాంతాన్ని గౌరవించినట్లు లెక్క, భారతదేశం వీరుల త్యాగాలను అవమానించినట్లు లెక్క. అటువంటి చోటికి భారతదేశంలో ఒక ప్రధాని వెళ్ళాడు. జవహర్లాల్ నెహ్రూ వెళ్ళలేదు. నెహ్రూ नहीं गया, लाल बहादुर शास्त्री नहीं गया, इंदिरा गांधी नहीं गया, राजीव गांधी नहीं गया. एक प्रधानी उधर जाके दस्तखत किया है मीनारे के पाकिस्तान के पास. वो प्रधानी का नाम है, वो प्राइम मिनिस्टर का अटल बिहारी वाजपेयी. क्यों किया हो? क्यों किया है काम? इसीलिए किए हो कि तुम्हारा जो स्फूर्तिदाता है सावरकर, वो भी टू नेशन थ्योरी को एक्सेप्ट किया है. సావర్కర్ కూడా ద్విజాతి సిద్ధాంతాన్ని సమర్థించాడు కాబట్టి మీరు వెళ్ళి అక్కడ సంతకం పెట్టొచ్చారు. వి కండెమ్ दैट, वी डोंट एक्सेप्ट इट. कुछ लोग बोलता है पाकिस्तान बन गया है तो अभी मत बोलो ऐसी बात. मेरे को जय भारत में पहले बोला ये मत बोलो. मैंने बताया वियतनाम बन गया, दक्षिण वियतनाम, उत्तर वियतनाम, नॉर्थ और साउथ वियतनाम, मगर एक हो गया. जर्मनी दोनों हो गया मगर एक हो गया. हिंदुस्तान भी एक होगी, हिंदुस्तान भी एक होगी. रखो इच्छा दिल पे, कोई गलत नहीं है, कोई परवाह नहीं है. क्या फर्क है? मैंने जब जय भारत का काम कर रहा था कोई ने बताया नहीं जय हिंद नाम न मत लो, जय भारत नाम लो. एक आदमी ने बताया, वो मुस्लिम है. मैंने बताया गलत बोल रहे हो, गलत बोल रहे हो. జై భారత్ అనండి, జై హింద్ అనంతని ఒక పెద్ద మనిషి చెప్పాడు. ఆయన ఒక ముస్లిం, మా మిత్రుడు. నేను చెప్పాను తప్పు, यू डोंट नो द हिस्ट्री. हिंद का मतलब क्या है? हिंद का मतलब एक कौम नहीं है. हिंद शब्द इंडस से, सिंधु नदी से आया है. సింధు నదిని హింద్ అని అంటారు. చాలా భాషల్లో మన దేశానికి వచ్చిన వాళ్ళకి సాపలకదు, అంచేత సింధు కాస్త హిందూ అయింది. గోదావరి జిల్లా వాళ్ళు అని చెప్పినట్టుగా, లేకపోతే కృష్ణ వాళ్ళు అని చెప్పినట్టుగా వీళ్ళంతా సింధు వాళ్ళు అయ్యారు. సింధు దాటి రావాలి. सिंधु को पार करके आना है, इसलिए इधर का लोग सब हिंदू हो गया है. इसीलिए इकबाल ने कहा हिंदी है हम, हिंदी है हम, वतन है हिंदू सीता हमारा. अभी सिंधु हमारा पास नहीं है, अभी सिंधु हमारा पास नहीं है, तो हम सिंधु नहीं, हिंदू नहीं बन सकता क्या? मगर ये अभी कौम का शब्द बनाया है लोग.
कौम का शब्द बनाया है, गलत है। सब लोग हिंदू है, सब लोग हिंदुस्तान है, मगर आप बोल रहे हो कौम का, अच्छी बात, रहने दो, मैं उसके ऊपर झगड़ा नहीं करूंगा। मगर जय हिंद बताया हमारा हैदराबाद का आबिद हसन शफरानी ने, किसी को नहीं मालूम। नेताजी हिंदुस्तान ने सोच रहा था कौन सा नारा चलेगा भारत में, భారతదేశానికి ఎటువంటి నినాదం ఉండాలి అని చెప్పినప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆలోచించినప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక సైన్యంలో పనిచేస్తున్నటువంటి ఆయన అధికారి మన హైదరాబాద్ आबिद हसन, उन्होंने जय हिंद नारा को तैयार किया है। जय हिंद नारा बनाया एक मुस्लिम ने, आबिद हसन सफरानी, मालूम है सबको, और ये हैदराबादी है, और उसके नाम में सैफरन ऐड किया है। सैफरन का मतलब है काशायम, हिंदू का कलर। कौन सा कलर है? हाँ, ऑरेंज। ऑरेंज नहीं, काशायम बोलते, एग्जैक्ट ऑरेंज नहीं है, वो सैफरनी है, भगवा। ये नाम में इतने लोगों का जो त्याग का जो अच्छे नाम है, ये नाम को मैंने मेरे नाम में जोड़ता हूं। करोड़ों लोग इधर ये देश में वो कलर को एक पवित्रता से मानते हैं। ఇక్కడ కోట్ల మంది ప్రజలు ఆ యొక్క రంగుని ఒక పవిత్రతతో, ఒక గౌరవ భావంతో, భక్తి భావంతో చూస్తారు. ఆ పేరు పెట్టుకుంటాను నేను అని తన పేరులో ఆబిద్ హసన్ షఫ్రానీ అని పెట్టుకున్నటువంటి మహానుభావుడు ఈ హైదరాబాద్ చెందినటువంటి వాడు. అటువంటి మహనీయుల గురించి, బహదూర్ షా జఫర్ గురించి 1857లో మనంతా తిరగబడినప్పుడు నువ్వు లేవప్పుడు, నువ్వు అనుకోలే. బ్రిటిష్ సామ్రాజ్యవాదం మీద పోరాడుతున్నప్పుడు సిపాయిలు హిందువులు ముస్లింలు కలిసి ఢిల్లీ వెళ్ళి ఎవరిని ఈ భారతదేశానికి చక్రవర్తిగా మళ్ళీ సింహాసనం మీద కూర్చోబెట్టారంటే బహదూర్ షా జఫర్. ఆయన ఎటువంటి వ్యక్తి? गजियों में बू रहेगा जब तक, गजियों मतलब सिपाही, तब तक चलेगी तेग हिंदुस्तान, लंदन तक चले तेग हिंदुस्तान की, భారతదేశం ఖడ్గం లండన్ దాకా వెళ్తుందని చెప్పినటువంటి గొప్ప చక్రవర్తి బహదూర్ షా జఫర్. అటువంటి మహానుభావుడు సమాధి వాళ్ళ మయన్మార్లో ఉంది, మన చక్రవర్తి సమాధి. బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేసి ఆయన అక్కడ తీసుకెళ్లారు. భారతదేశం చక్రవర్తి ఆయన. మీరు అనుకుంటున్నారు వాళ్ళు నేర్పారు, బ్రిటిష్ ने सिखाया है कि हिंदू अलग है, मुस्लिम अलग है. ब्रिटिश ने सिखाया है, हिस्ट्री को ब्रिटिश ने डिवाइड किया है कि हिंदू युग है, एक मुस्लिम युग है. तो हिंदू ने समझने लगा अच्छा हमको मुस्लिम ने पालन किया है, और मुस्लिम ने समझ लगा हो हमने पालन किया है हिंदुस्तान को. अरे भाई अब दोनों गलत है. हिंदुस्तान को मुस्लिम ने कोई रूलिंग नहीं किया, गलत है वो. मुस्लिम ने रूलिंग करना आसान भी नहीं है. మొఘల్ కింగ్డమ్ जो है, మొఘల్ సామ్రాజ్యం ఏదైతే ఉందో దాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? బాబర్ ఏర్పాటు చేయలేదు, హుమాయూన్ ఏర్పాటు చేయలేదు, అక్బర్ ఏర్పాటు చేశాడు. और अकबर का पास देखो, हमारा मेरा दोस्त है नीरज भाई का घर को एक 100 किलोमीटर के पीछे, सही है ना नीरज भाई, 100 किलोमीटर के पीछे अकबर का फतेहपुर सिक्री है. ఫతేపూర్ సిక్రీ అక్బర్ యొక్క పట్టణం. మీరు అంతా చూడాలి పట్టణానికి వెళ్ళి. ఆ ఫతేపూర్ సిక్రీలో నేను వెళ్ళి స్వయంగా చూశాను. ఇబాదత్ ఖానా అనేటువంటిది ఒకటి. అక్కడ మనం ఇటువంటి మీటింగ్ ఏదైతే పెట్టుకున్నామో, ఐసీ मीटिंग रखने के लिए, हर एक कौम के लोगों से बात करने के लिए अकबर ने एक हाल बनाया है. वो हिंदू तरीका है, मुस्लिम स्टाइल ऑफ आर्किटेक्चर इज देयर, हिंदू आर्किटेक्चर इज देयर, जैन आर्किटेक्चर इज देयर. यू कैन सी दैट. उसका पैलेस में सब स्टाइल बनाया है. कृष्णा का मूर्ति भी है उधर, पेंटिंग भी है, वैसी आदमी है. और बनाया कौन? मुस्लिम नहीं, अकबर का साथ थे राजा मान सिंह. सब हिंदू और मुस्लिम का కింగ్డమ్ है वो. ముస్లింల హిందువుల యొక్క సంయుక్త మహాసామ్రాజ్యాన్ని నిర్మించి ఆయన అటువంటి కింగ్డమ్ని ఏర్పాటు చేశాడు. అందుకనే మనం అంటున్నాం అక్బర్ ది గ్రేట్, అశోక ది గ్రేట్, చంద్రగుప్త ది గ్రేట్. దేర్ ఆర్ సో మెనీ గ్రేట్స్, బట్ వీ నెవర్ సెడ్ ఔరంగజేబ్ ఈజ్ గ్రేట్. ఔరంగజేబ్ ने तोड़ा,
औरंगजेब ने आपके जैसा मस्जिदों को मंदिरों को तोड़ने वाला है। शिवाजी ने कभी नहीं तोड़ा। शिवाजी ने कोई मस्जिद को तोड़ा है? रणजीत सिंह ने कोई मस्जिद को तोड़ा है? कोई मंदिर को तोड़ा है? कोई गुरुद्वारा को तोड़ा है? మొత్తం భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించినప్పుడు ఒక చిన్న సామ్రాజ్యం, చిన్నది కాదు పెద్దది, అది పంజాబ్ సామ్రాజ్యానికి ఒక రాజుగారు ఉన్నాడు, రంజిత్ సింగ్. ఆ రంజిత్ సింగ్ సామ్రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు కన్నెత్తి చూడలేకపోయారు, ధైర్యం చేయలేకపోయారు. నీకెంత సైన్యం ఉన్నా, నీకెంత టెక్నాలజీ ఉన్నా, నీ దగ్గర ఎంత తెలివితేటలున్నా, నీ దగ్గర ఎంత బలం ఉన్నా పంజాబ్ని రంజిత్ సింగ్ ఉండగా నువ్వు జయించలేవు. ఎందుకంటే అది హిందువుల, ముస్లింల, సిక్కుల సామ్రాజ్యం. అది పంజాబ్లో సిక్కులు 10% లేరు ఆ రోజు. ఇప్పుడు కూడా అంతే. ఇది మనం ఉన్నది పంజాబ్ కాదు, మన చిన్న పంజాబ్, ఇది తూర్పు పంజాబ్. పశ్చిమ పంజాబ్ పోయింది, మనకి ఇంకా చాలా డివైడ్ అయినాయి. పంజాబ్లో సిక్కులు 10% है उधर, और बाकी सब हिंदू है, मुस्लिम है. मुस्लिम 40-50% है और बाकी सब हिंदू है. मगर वो किंगडम को कोई देख नहीं पाए. क्यों बोले तो हम यूनाइटेड है. जब हम यूनाइटेड था तो कोई हमको देख नहीं पाता है. तो रंजित सिंह के बाद रंजित सिंह ने बताया मेरे को एक ही आंख है. रंजित सिंह को एक ही आंख है. रंजित सिंह को कटे कर लूंगा. वो बताया कि इसीलिए एक ही आंख है कि मैं सब कौम को एक ही आंख से देख सकूं, हिंदुओं को, मुस्लिम को, सब कौम को एक ही आंख से देख सकूं. ఒకటే కన్నుతో చూడాలి నేను, అందుకని నాకు ఒకటే కన్ను ఉందన్నటువంటి మహా చక్రవర్తి ఆయన. ఈరోజు ఆయన ప్యాలెస్ అంతా కూడా లాహోర్లో ఉందన్న విషయం చెప్తున్నాను నేను మీకు. ఈరోజు జయ భారత్ అనేటువంటి ఉద్యమం, జై హో అనేటువంటి ఉద్యమం మనం మాట్లాడుతున్నామంటే ఇది ఇవాల్టి ఉద్యమం కాదు, 2019 కాదు, 2021 కాదు. ఏ రోజు ఉపనిషత్తులో రాశారు, ఏ రోజు ఏకం సత్ విప్రా బహుదా వదంతని ఋగ్వేదంలో రాశారు, ఆ రోజు ప్రారంభించాం మనం జై భారత్. ఆ రోజు దిస్ ప్లూరాలిటీ ఈజ్ దేర్. ఆ రోజు మనం ఆలోచించాం. మాకు తెలియదు కొట్టుకోవడం అంతా కూడా. నా దగ్గరికి నిన్న ఎవరో వచ్చి చెప్తున్నారు ఇదంతా కూడా నిజాం నవాబ్ పరిపాలన కాదు, ఇక్కడంతా కూడా జాగీర్దారులు పరిపాలించారు, వాళ్ళ మీద కొట్లాడేవాళ్ళు. తప్పది. నిజాం నవాబ్ వాళ్ళ సర్దార్. లేదు లేదు మేము నిజాం నవాబ్ మీద కొట్లాడాం, ముస్లింల మీద, అది కూడా తప్పే. ఇక్కడ ఉన్న జాగీర్దారుల మీద కూడా కొట్లాడాం. జాగీర్దారులు, దొరలు, నిజాం నవాబు ఒక్కటే భుజాల మీద చేతులు వేస్తున్నారు. వాళ్ళు పీడకులు. వాళ్ళు ఏ మతంలో ఉన్నా మేము వాళ్ళు వ్యతిరేకించాం. వాళ్ళలో మీరు సెపరేట్ చేయాల్సిన అవసరం లేదు. మేము అంతా కలిసి పోరాడాం. మగ్దుమ్ ఉన్నాడు, బందగి ఉన్నాడు, రావి నారాయణ ఉన్నాడు, చాకల ఏలమ్మ ఉంది, అందరూ కలిసి పోరాడారు. భారతదేశంలో ఏ యుద్ధం గెలిచినా కలిసి గెలిచాం. భారతదేశంలో ఏ పని చేసినా కలిసి పని చేసాం. ఒక్కరోజు 2 రోజులు కాదు, వేల సంవత్సరాల నుంచి, हजारों साल से हम मिलके जिए हैं. ये सेपरेट नहीं कर सकते. कोई हिंदू क्या है, मुस्लिम क्या है, हिंदुस्तान में कोई सेपरेट नहीं कर सकते. मैं 1000 बार बोला हूं, उर्दू जो लैंग्वेज है, किधर की लैंग्वेज है, किधर की लैंग्वेज है? उर्दू इंडिया का लैंग्वेज है. कोई बाहर कोई नहीं समझेगा. आप लोग बता सकते हो नीरज भाई दुबई गए हैं, कुछ लोग अरेबिया गए हैं, उधर उर्दू में बात कर सकते हैं. उर्दू में कोई बात करे तो कोई समझेगा क्या? बताएगा कि आप इंडिया से आया होगा, तो पाकिस्तान से आया होगा. पाकिस्तान भी इंडिया है. इंडिया का भाषा है. हिंदू ने, मुस्लिम ने मिलकर बनाया है भाषा को, उर्दू को. हमारा कौम है, हमारा भाषा है. हमारा भाषा हिंदी है, हमारा भाषा उर्दू है, हमारा भाषा बंगाली है. सब मिलकर बनाए हैं. हर एक भाषा में सब लोग कवि है. తెలుగు में आप देखो, తెలుగులో చూడండి హిందువులు, ముస్లింలు కవులు ఉన్నారు. నేను చెప్తాను పేర్లు. బెంగాల్లో ఉన్నారు, ఉర్దూలో ఉన్నారు, హిందువులు అనేక మంది ఉర్దూలో గొప్ప రాశారు. హిందుస్థానీ సంగీతం ఎవరు సృష్టించారు? హిందుస్థానీ సంగీతం ఎవరు సృష్టించారు? बड़े गुलाम अली खान. बड़े गुलाम अली खान का एक स्ट्रीट का नाम रखे हैं इधर हैदराबाद में. बड़े गुलाम अली खान पाकिस्तान का थे. वो पाकिस्तान में बैठे हैं. आप देखें तो इतना महान विद्वान कोई नहीं है वो टाइम में. अभी भी बड़े गुलाम अली खान से कोई बड़ा नहीं है. मगर वो आदमी
कंट्री डिवीजन होने के टाइम में मैं पाकिस्तान में नहीं रह सकता हूं, नहीं रह सकता हूं ऐसी पाकिस्तान में, नहीं चाहिए। भारत में रहता हूं बल्कि आके आए। और ये बताए, अगर हिंदुस्तान में हर एक बच्चे को आप संगीत सिखाएंगे तो कंट्री डिवाइड नहीं होगा, डिवाइड नहीं होता होगा। ప్రతి మనిషికి సంగీతం నేర్పిస్తే దేశం చీలి ఉండేది కాదన్నాడు. ఎందుకంటే హిందుస్థానీ సంగీతాన్ని హిందువులు ముస్లిం కలిపి నేర్పించుకున్నాం. हिंदू भी गाते वही राग, मुस्लिम भी गाते वही राग, उसमें कोई डिवीजन नहीं है। कथक डांस हम मिलके बनाए हैं, हिंदू भी डांस करते हैं, बिरजू महाराज मुस्लिम भी डांस करते हैं। और वाराणसी आप देखो, काशी में हमारा बिस्मिल्लाह खान वाराणसी में बैठ के शिवजी महाराज के पास डेली शहनाई बजाते थे। और इधर में बात बता सकता हूं मैं, मखतुम भी अच्छे गाते, अच्छे 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 बजाते। कुछ लोग हमारा कड़पा का श्रीरंगम में गए, श्रीरंगम में सेटल हुआ, बहुत बड़ा, मैं नाम नहीं ले पा रहा हूँ, बड़े बड़े लोग हैं। हिंदुस्तान में किधर भी देखो हम मिलके बनाए हैं, हमारा मिलके, ये आर्किटेक्चर हमारा, पोएट्री हमारा, इतने कंट्री पूरा हमारा है। अभी बोल रहा है कि हिंदुओं का है, अभी बोल नहीं नहीं मुस्लिमों का है। अभी एक कंट्री को हम याद दिलाना, करोड़ों लोगों को याद दिलाना, అందరికి చెప్పాల్సిన అవసరం ఉంది, ఈ మాటలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది। ఎవరికైనా మేము సమాధానం చెప్తాం, किसी को मैं बता सकता हूं, किसी को हम जवाब दे सकते हैं। किसी कौम का नहीं है, एक कौम का कंट्री बनाना हिंदुस्तान के ब्लड में नहीं है, कभी नहीं बनाए हम ऐसे चीज। आप औरंगाबाद में महाराष्ट्र में जाके देखो, मैं बहुत मीटिंग्स, येल्लोरा का केव्स को देखो, येल्लोरा केव्स उठाइए महाराष्ट्र में, आप देखो येल्लोरा केव्स, बहुत केव्स रहता है, कुछ 50 कुछ केव्स है। वो केव्स बड़ा वंडर है, वो पूरा पहाड़ को निकाल के खाली मंदिर को रखा है उधर। మందిరం కట్టాలంటే, టెంపుల్ కట్టాలంటే బయట నుంచి పిల్లర్స్ తీసుకెళ్ళి, బయట నుంచి डोम्स తీసుకెళ్ళి మనం మందిరం కడతాం। अगर मंदिर बनाना है तो बाहर से पिलर लाके बनाते हो, नहीं, वो खाली पहाड़ को निकाल दिए, उसमें जो बचे सो मंदिर है, पूरा पहाड़ को निकाल दिए, वही पत्थर है, दीवार का भी वही पत्थर है, और पिलर का भी वही पत्थर है, ऊपर भी वही पत्थर है, और शिवलिंग भी वही पत्थर है। ऐसे बनाए, इतना वंडरफुल चीज बनाए, मेरे ख्याल से लगता होगा 100 साल लगता होगा। अभी कोई राजा ने बनाया होगा तो कोई मंत्री ने जाके बताया होगा कि ऐसे बनाएंगे, तो कब बनता है? नहीं, आपके पोते के टाइम में बनता है। मैं మనవడి టైంలో కడతామంటే ఎవడు రెడీ అవుతాడు? కానీ వాళ్ళు ఓపిక కట్టారు పాపం। ఆశ్చర్యం ఏమిటంటే అక్కడే హిందువుల గుహలు ఉన్నాయి, అక్కడే జైనుల టెంపుల్స్ ఉన్నాయి, అక్కడే బౌద్ధుల టెంపుల్స్ ఉన్నాయి, వేరు వేరు మతాలు ఇవి। అన్ని ఒకరోజు కట్టలేదు, ఒకళ్ళు ఎవరో ముందు కట్టారు, బహుశా హిందువులు కట్టారు, బహుశా జైన్లు కట్టారు, ఎవరో ముందు కట్టారు। అది కట్టిన వాళ్ళు ఇది రెండోది కట్టేటప్పుడు దాన్ని కూలగొట్టలేదు, అంతకుముందు ఉన్న దాన్ని కూలగొట్టలేదు, అలాగే ఉంచారు। బౌద్ధులది అలాగే ఉంచారు, జైన్లది అలాగే ఉంచారు। ఇది భారతదేశం అంటే। మేము ఎప్పుడు కూలగొట్టలేదు, మాకు తెలియదు, వీ డోంట్ హ్యావ్ సచ్ కల్చర్। మీరు కూలగొడతారు ఆఫ్ఘనిస్తాన్లో బౌద్ధ విగ్రహాలని, మీరు కూలగొడతారు బాబ్రీ మసీదుని। ఈ కూలగొట్టే వాళ్ళ బ్యాచ్ అంతా వాళ్ళు తాలిబాన్స్ వాళ్ళు, వాళ్ళ బ్యాచ్ వేరు। వీళ్ళు హిందుస్థాన్కి చెందరు, భారతీయులు కాదు వీళ్ళు। భారతదేశం మాది, భారతదేశం గాంధీది, భారతదేశం గఫార్ గాంధీ, భారతదేశం రామ్ ప్రసాద్ బిస్మిల్ది, అశోకుల్లా గాంధీ, మక్బూల్ శర్వాణిది, భారతదేశం మాది। ఝాన్సీ లక్ష్మీబాయి కత్తి పట్టుకుని ముందుకు వెళ్తుంటే ఆమె వెంట ముస్లిం మహిళలు ఉన్నారు। అక్కడ ఎర్రకోటలో బ్రిటిష్ వాళ్ళు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ యొక్క సైన్యాధిపతులు విచారిస్తుంటే ఒక ఆయన హిందూ, ఒక ఆయన ముస్లిం, ఒక ఆయన సిక్కు, ఆయన ప్రేమ్ సింగ్ ధిల్లాన్, ఒక ఆయన గురుబక్ష్ సింగ్, ఒక ఆయన షానవాజ్ ఖాన్, ముగ్గురు మీద విచారణ చేస్తే దేశం అంతా ఉప్పొంగారు। వాళ్ళు మీరు వాళ్ళని శిక్షించడానికి వీళ్ళేది, బ్రిటిష్ వాళ్ళు భయపడి వెనక్కి వెళ్ళిపోయారు। ఉత్తమ్ సింగ్ ఆయన దశాబ్దాలు ఎంతో శ్రమకి ఓర్చి అనేక దేశాలు తిరిగి చివరికి ఇంగ్లాండ్ వెళ్ళి ఎవరైతే జలియన్ వాలాబాగ్లో రక్తాన్ని ప్రవహింపజేశాడో ఆ డయర్ని కాల్చి చంపినటువంటి ఉత్తమ్ సింగ్ కోర్టులో నిలబడినప్పుడు నీ పేరేంటని అడిగితే నా పేరు రామ్ మొహమ్మద్ సింగ్ ఆజాద్।
ये मेरा नाम है वतन। हम हैं उधम सिंह का ब्रदर्स, हम हैं उधम सिंह का वारस, हम लेके जाएंगे इसको। ये देश हमारा है। इसलिए भाइयों, ये जो काम करना है, ये जो बात बताना है, हर एक भाषा में बताना है। हिंदी में बताना है, इंग्लिश में बताना है, तमिल में बताना है, कर्नाटक में बताना है, सब जगह बताना है। ये जंग जो है हिंदुस्तान के लिए जारी है। जब तक हम रहें, मेरे से एक हफ्ते के पहले एक आदमी आया था, वो पूछा मुझसे, अगर हिंदू राष्ट्र बने तो आपका क्या तकलीफ है? ఒకవేళ హిందూ రాష్ట్రం ఏర్పడితే, హిందూ రాజ్యం, మీకేం నష్టం, మీకేం సమస్య? ये पूछने वाला एक मुस्लिम है। ఒక ముస్లిం అడిగాడు నన్ను ఈ మాట, హిందూ రాష్ట్రం ఏర్పడితే మీకేం నష్టం అని మీరేం చెప్తారు? మీకేం నష్టం? హిందువులు ఎక్కువ మంది ఉన్నారు కదా, ఆయన చాలా ఉదారవాది, ఆయన చాలా సహనశీలి, అందుకని ఆయన చెప్పాడు, ఒకవేళ अगर हिंदू राज्य बने तो तुम्हारे को क्या तकलीफ है? एक मुस्लिम ने पूछा मुझको। मैंने बताया नहीं बनेगी जब तक हम है, जब तक हम रहेगी नहीं बनेगी। हिंदू राज्य नहीं बनेगी, कोई नहीं बनेगी। एक मिलीमीटर को भी, एक सेंटीमीटर को भी नहीं छोड़ेंगे हम। गफर खान ने सर ऐसा नीचे नहीं किया, गांधी जी ने नहीं किया। अगर गांधी जी को उस दिन नहीं मारे तो और एक दिन मारता था। उसके पहले एक हफ्ते के पहले बॉम्ब चला था, गांधी ने पीछे नहीं हटा। यू हैव टू स्टैंड अगेंस्ट द होल वर्ल्ड, यू हैव टू स्टैंड अगेंस्ट द होल वर्ल्ड, ऑल्दो यू मे हैव टू स्टैंड अलोन। आप अकेले रहना है, यही सिखाया गांधी जी ने। आप अकेले रहे तो भी पूरा दुनिया का सामना करना है, यही सिखाया गांधी जी ने। हम करेंगे सामना, यही सिखाया भगवत गीता ने। तुम्हारा धर्म जो है वो करो, उसका रिजल्ट का मत देखो, यही सिखाया भगवत गीता ने। हम करेंगे, यही सिखाया कुरान ने। जो भगवान का कार्य है, जो पुण्य कार्य है, जो धर्म कार्य है, उसके लिए जियो, उसके लिए लड़ो। इसको बोलते हैं जिहाद। मैं बोल रहा हूं, मैं जिहादी हूं, और ये जो कार्य है, ये जो मीटिंग है, ये जिहाद की कार्य है, यही जिहाद है। एक अच्छे बात बताना, ఒక మంచి మాట చెప్పడం, ఒక దుర్మార్గానికి ఎదురుగా నిలబడడం, ఒక విద్వేషాన్ని ఎదిరించడం, అదే జిహాద్ అంటే। మేమంతా జిహాదీలమే, మేమంతా గీతను ఫాలో అవుతాం, మేమంతా జిహాదీని ఫాలో అవుతాం, మేమంతా సన్యాసులం, మేమంతా కూడా గాంధీజీ సైనికులం, మేమంతా కూడా అష్ఫాకుల్లా ఖాన్ యొక్క మట్టి ఉంది మా దగ్గర। మాతృదేశం యొక్క మట్టిని నా యొక్క శవపేటికలో పెట్టండి అని అడిగాడు ఆయన। मेरे कफन के साथ रखो, तो हिंदुस्तानी का मिट्टी मेरे कफन के पास रखो बोला। वो मिट्टी है हमारे पास, वही है जय भारत। वो रखे थे हमने। वो गया तो जो भी गया, गफर खान गया, अशफाकुल्ला खान गया, गांधी जी गया, गणेश शंकर विद्यार्थी गया। जय भारत है, हम सब है, हम सब है। प्रॉफिट ने बताया, अगर तुमको कोई बुराई देखे तो तुम उसको हाथ से रोकने के लिए कोशिश करो। చెడు ఏదైనా జరుగుతుంటే చేత్తో ఆపడానికి ప్రయత్నం చేయి, లేకపోతే నోటితో ఆపడానికి ప్రయత్నం చేయి। మూడో పద్ధతి, तीसरा तरीका है हाथ से रोकने के लिए कोशिश करो, मुंह से रोकने के लिए कोशिश करो। तीसरे तरीका यह है कि तुम दिल में ये समझो, ये मत समझना कि जो बुराई हो रहा है वो सही है, ये मत समझना। आप ये समझना कि ये गलत है। मैं कभी सहमत नहीं हूं इससे। నీ మనసులో నువ్వు అనుకో ఇది తప్పు అని, దానికి ఎప్పుడు లొంగిపోవద్దని చెప్పాడు। కానీ అది మాత్రం మూడవ పద్ధతి చాలా బలహీనమైన పద్ధతి అని చెప్పాడు। అందువల్ల జీసస్ ఏం చెప్పాడు?
నా క్రిస్టియన్ అవ్వాలన్నది నేనేం చేయాలి జీసస్ దగ్గరికి వెళ్ళాలంటే? मेरे को क्या करना है? कोई क्रॉस पहने तो, कोई चर्च में लेके बैप्टिज्म लेने से मैं क्रिश्चियन नहीं बनता हूं। आप एक्सेप्ट करता होगा, जीसस क्रिस्ट एक्सेप्ट नहीं करता है। वो बताया है, जो आदमी मेरे पीछे क्रॉस लेके आता है, సిలువ పట్టుకొని నా వెంట ఎవరు నడుస్తారో వాళ్ళు క్రిస్టియన్స్ అని చెప్పాడు। మేము నడుస్తాం ఆయన వెంట। यही तरीका है, एक ही जिंदगी है, एक ही जिंदगी है, जीना है तो ऐसा जियो। हिंदुस्तान हमारे को ऐसा सिखाया है, और विवेकानंद ने बताया है। हर एक गली में विवेकानंद का स्टैट्यू रखे हो आप, हर एक गली में रखे हो। क्या बताया विवेकानंद ने? क्या बताया विवेकानंद ने? पूछो, देखो, पढ़ो। विवेकानंद ने बताया इंडिया को चाहिए वेदांत ब्रेन और इस्लाम बॉडी। वेदांत ब्रेन और इस्लाम बॉडी जो आप कर रहे हो वो कभी नहीं बताया हो। మస్జిద్ తోడో కभी नहीं बताया हो। మస్జిద్ బదలగొట్టమని చెప్పాడా? చెప్పలేదు ఆయన। వేదాంత మేధస్సు ఇస్లాం శరీరం అని చెప్పాడు। వేదాల్ని, బైబిల్ని, ఖురాన్ని దాటి మనిషిని తీసుకెళ్ళాలి। वेद और बाइबल और कुरान को आगे लेके जाना है लोगों को। मगर ये काम झगड़े से नहीं होता है, ये काम दुश्मनी से नहीं होता है, ये काम हार्मोनाइजेशन से होता है। సమన్వయం చేయడం ద్వారా ముందుకు తీసుకెళ్ళాలి। మీరు సమన్వయపరచండి। వేదాల్ని, బైబిల్ని, ఖురాన్ని దాటి మనిషిని తీసుకెళ్ళండి అని చెప్పాడు ఆయన। ఆయన చెప్పి అలా ముందుకు వెళ్తే అప్పుడు ఏదైతే సిద్ధాంతం వస్తుందో, వేదాల్ని, బైబిల్ని, ఖురాన్ యొక్క సారాంశం ఏదైతే ఉందో అది అద్వైతం అని చెప్పాడు ఆయన। అద్వైతం అంటే అర్థం ఏమిటి? ఏకమేవాద్వితీయం, हम एक है और कोई दूसरे नहीं है, हम सब एक है। हिंदू एक है, मुस्लिम एक है, क्रिश्चियन एक है, सब एक है। జీసస్ ने बताया, నీ పొరుగువాడు ఎవడున్నాడో వాడిని ప్రేమించు, నీ వలనే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావు అలా ప్రేమించు। ये नहीं बताया कि तुम्हारा बुजुर्ग को तुम प्यार करो, वो क्रिश्चियन है तो प्यार करो, हिंदू है तो नफरत करो, नहीं बोला। అనాథల గురించి కొట్లాడండి, బాటసారుల గురించి కొట్లాడండి అని ఖురాన్లో రాశారు। రోడ్డు మీద వెళ్ళే గారి గురించి, जो रास्ते में जाते हैं बाटसारी है उसके लिए लड़ो बल के कुरान में लिखा है। ये नहीं लिखा कि वो मुस्लिम है तो लड़ो, हिंदू है तो मत लड़ो, ऐसा नहीं बताया है। हर एक धर्म वही बोलता है। विवेकानंद ने बताया इंडिया को होना वेदांत ब्रेन होना है, हिंदू ब्रेन नहीं बताया। वो शब्द ठीक नहीं है। वेदांत ब्रेन, उसमें क्या है? इक्वालिटी, हम सब एक है। और ये बताया ये वेदांत जो है, अद्वैत जो है, हिंदुओं में नहीं है। विवेकानंद ने बताया हिंदुओं में कैस्ट है, कैस्ट को निकालना है। इस्लाम में थोड़ा इक्वालिटी है, इसीलिए वो बताया इस्लाम का बॉडी होना। बॉडी नहीं तो अब नहीं चलते हो, ब्रेन नहीं तो भी नहीं चलते हो। हिंदू नहीं तो हिंदुस्तान नहीं चलेगा, मुस्लिम नहीं तो भी नहीं चलेगा, सिख नहीं है तो नहीं चलेगा, सब है तो चलेगा। इसलिए वेदांत ब्रेन और इस्लाम बॉडी होना है। हम रहना विवेकानंद का सपना को पूरा करने के लिए। ये चीज़ें मैंने जो चीज़ आपके सामने रखा हूँ, मैं और एक बार साफ करता हूँ। रिलीजियन अलग है, कम्युनलिज्म अलग है, మతం వేరు, మతోన్మాదం వేరు। మత వేదికల మీద మతోన్మాదులు ఎవరైతే ఆక్రమించారో ఆ మత వేదికల నుంచి వాళ్ళని తొలగించాలి। అటువంటి భారతదేశం గురించి మనం కృషి చేయాలి। ఇక్కడ ఒక తీర్మానాన్ని నేను ప్రతిపాదిస్తున్నాను। मैंने एक रिजोल्यूशन को प्रपोज कर रहा हूं। ये जो रिजोल्यूशन को आप सुन लीजिए, मैं ज़्यादा लंबा रिजोल्यूशन नहीं है और ज़्यादा नंबर ऑफ रिजोल्यूशंस भी नहीं करे थे। ఎక్కువ తీర్మానాలు కూడా చేసి తీసుకురాలేదు। ఒకటే ఒక తీర్మానాన్ని ఈ సభ ముందు నేను ప్రవేశపెడుతున్నాను। ఈ జైహో అనేటువంటి సంస్థ నిర్మించడం అనేది ఇవాళ దేశం ముందున్నటువంటి కర్తవ్యం, మన ముందున్న కర్తవ్యం। ఈ దేశాన్ని కాపాడడానికి ఇది ఒక్కటే దారి, విద్వేషం దారి కాదు। అందువల్ల మిత్రులారా, ఐ రీడ్ ఇట్, मैं पढ़ता हूँ इसको। लेट्स वर्क टुवर्ड्स बिल्डिंग जयहो एज ए पावरफुल मास मूवमेंट। क्षमा कीजिए।
కాపీ దేతా హూ మే. జై హోని శక్తివంతమైన ప్రజా ఉద్యమంగా నిర్మించే దిశగా పనిచేద్దాం. हम सब काम करेंगे जय हो को एक पावरफुल मास ऑर्गेनाइजेशन बनाने के डायरेक्शन में. We the delegates of this August assembly, ఈ మహాసభ ప్రతినిధులమైన మేము declare our will and commitment to build Jai Ho, Jai Bharat Association for Integrity, Harmony and Oneness all over India as an effective, powerful, responsible and purposeful broad-based movement. అన్ని రకాలైన మతతత్వాలని ఎదుర్కొనేందుకు I'll read it totally. We the delegates of this August assembly declare our will and commitment to build Jai Ho all over India as an effective, powerful, responsible and purposeful broad-based movement to counter, fight and defeat all sorts of communalisms, to emphasize, strengthen and continue the pluralist spirit of India, to strengthen the unity among the people belonging to all religions and sections of India. We believe that every religion represents some eternal noble values which are essential for the enlightenment of mankind. We understand that religion and communalism are entirely different and we deplore, condemn the attempts and approaches to equate both. We recognize the necessity to concentrate our energies and efforts to drive out all sorts of communal elements from all religious platforms. We understand the importance and urgency of task of defeating the communal forces completely in ideological field and also on the ground. We understand that this task is the need of the hour and we declare our total dedication to the fulfillment of this task. We reconfirm here our consent to the aims and objectives of Jai Ho. Aims and objectives of Jai Ho: to unite all Indians belonging to all religions, sections and streams of thoughts on the basis of noble values such as peace, tolerance, harmony, plurality, compassion, love, democracy, equality, friendship, justice, unity, integrity and oneness represented by India for millenniums. To publicize and spread the thoughts, lives and sacrifices of the great men who strove for these noble values. To work continuously among the people to inculcate patriotism with an understanding that patriotism is the total commitment towards these noble values represented by India for millenniums. To campaign against elements which lead to violence and skirmishes among religions, different sections of the people, to campaign the plurality and the spirit of Ekam Sat Vipra Bahuda Vadanti, which is the core essence of India, and to work for such India which progresses with Vedanta brain and Islam body as envisioned by Swami Vivekananda, to oppose totally and to strive for the eradication of all sorts of communalisms, hatreds and trends of intolerance, to oppose the involvement of religion in politics and to strengthen the spirit of secularism, to strive for the protection of rights of religious, linguistic, social, religious and cultural minorities and all people. मैंने तेलुगु में पढ़ता हूँ, इंग्लिश में पढ़ा हूँ, हिंदी में भी समझाता हूँ. हिंदी में नहीं लिखा हूँ, रात में 4 बजे लिखा हूँ ये पीस. ఈ మహాసభ ప్రతినిధులమైన మేము అన్ని రకాలైన మతతత్వాలని ఎదుర్కొనేందుకు, పోరాడేందుకు, ఓడించేందుకు, భారతదేశపు బహుళత్వ స్ఫూర్తిని వక్కాణించేందుకు, బలపరిచేందుకు, కొనసాగించేందుకు, భారతదేశంలోని అన్ని మతాలకి, విభాగాలకి చెందిన ప్రజల మధ్య ఐక్యతను బలపరిచేందుకు జై హో జై భారత్ అసోసియేషన్ ఫర్ ఇంటిగ్రిటీ, హార్మోనీ అండ్ వన్నెస్ని దేశవ్యాప్తంగా ఒక ప్రభావశీలమైన, శక్తివంతమైన, బాధ్యతాయుతమైన, ప్రయోజనదాయకమైన, విశాలమైన ప్రజా ఉద్యమంగా నిర్మించేందుకు మా సంకల్పాన్ని, నిబద్ధతని ప్రకటిస్తున్నాం. ప్రతి మతము మానవాళి వికాసానికి అవసరమైన కొన్ని శాశ్వతమైన ఉన్నత విలువలకి ప్రాతినిధ్యం వహిస్తోందని మేము నమ్ముతున్నాం. మతము, మతోన్మాదము పూర్తిగా భిన్నమైనవని మేము అర్థం చేసుకున్నాం. ఈ రెంటిని ఒకే ఘాటన కట్టే ప్రయత్నాలని, వైఖరుల్ని మేము నిరసిస్తున్నాం, ఖండిస్తున్నాం. అన్ని మత వేదికల నుంచి అన్ని రకాల మతోన్మాద శక్తుల్ని వెళ్ళగొట్టేందుకు
మా శక్తుల్ని ప్రయత్నాల్ని కేంద్రీకరించాల్సిన అవసరాన్ని మేము గుర్తిస్తున్నాం. మతోన్మాద శక్తుల్ని భావజాల రంగంలోనూ కార్యక్షేత్రంలోనూ ఓడించాల్సిన కర్తవ్యం యొక్క ప్రాధాన్యతని ఆవశ్యకతని మేము అర్థం చేసుకున్నాం. ఈ కర్తవ్యం తక్షణ అవసరమని మేము అర్థం చేసుకున్నాం. ఈ కర్తవ్య పరిపూర్తికి మేము సంపూర్ణ నిబద్ధతని ప్రకటిస్తున్నాము. జై హో ఆశయాలు లక్ష్యాల పట్ల మా సమ్మతిని ఇక్కడ మరోసారి ధృవీకరిస్తున్నాం. జై భారత్ ఆశయ లక్ష్యాలు ఇలా ఉన్నాయి. సహస్రాబ్దాలుగా భారత్ ప్రాతినిధ్యం వహిస్తున్న శాంతి, సహనం, సామరస్యం, బహుళత్వం, కరుణ, ప్రేమ, ప్రజాస్వామ్యం, సమానత్వం, స్నేహం, న్యాయం, సమైక్యత, సమగ్రత, ఏకత్వ భావన తదితర సమున్నత విలువల ప్రాతిపదికగా అన్ని మతాలకి, విభాగాలకి, విచారధారలకి చెందిన భారతీయులందరినీ ఐక్యపరచడం, ఇటువంటి మహోన్నత విలువల కోసం పాటుపడిన మహనీయుల ఆలోచనల్ని, జీవితాలని, త్యాగాలని ప్రచారం చేయడం, వ్యాప్తి చేయడం, సహస్రాబ్దాలుగా భారత్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇటువంటి మహోన్నత విలువల పట్ల, వీటికి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత్ పట్ల సంపూర్ణమైన నిబద్ధతే దేశభక్తి అనే అవగాహనతో దేశభక్తిని పెంపొందించేందుకు ప్రజల్లో నిరంతరం శ్రమించడం, మతాల మధ్య, విభిన్న విభాగాల మధ్య ఘర్షణలకి, హింసకి దారితీసే అంశాలను వ్యతిరేకిస్తూ ప్రచారం చేయడం, భారత్ అంతఃసారమైన బహుళత్వాన్ని, ఏకం సత్ విప్రా బహుదా వదంతి స్ఫూర్తిని ప్రచారం చేయడం, స్వామి వివేకానందుడు చెప్పిన వేదాంత మేధస్సుతో ఇస్లాం శరీరంతో పురోగమించే భారత్ గురించి కృషి చేయడం, అన్ని రకాల మతోన్మాదాల్ని, విద్వేషాలని, అసహన ధోరణుల్ని సంపూర్ణంగా వ్యతిరేకించడం, వీటి సంపూర్ణ నిర్మూలనకి పాటుపడడం, రాజకీయాల్లో మత ప్రమేయాన్ని వ్యతిరేకించడం, లౌకిక స్ఫూర్తిని బలపరచడం, మత, భాష, సామాజిక, ప్రాంత, సాంస్కృతిక తదితర మైనారిటీల సకల ప్రజల హక్కుల పరిరక్షణకి పాటుపడ్డ ఇవి जय भारत आशयाలు. ये रिजोल्यूशन मैं आपके सामने रखे हूँ. अगर कोई पढ़ना है तो पढ़ सकते हैं. इंग्लिश में है, तेलुगु में है, हिंदी में भी मैं इसका मीनिंग बता सकता हूँ. हर एक धर्म का, हर एक सेक्शन का जो पब्लिक है हिंदुस्तान में, सबका यूनिटी के लिए काम करना, हेट्रेड के खिलाफ काम करना, और जय भारत में जो लोग मेंबर बनते हैं उसके लिए एक ही कंडीशन है, वो कोई कम्युनल ऑर्गेनाइजेशन में मेंबर नहीं बन सकते. जो लोग कम्युनल ऑर्गेनाइजेशन में रहता है धर्मोन्माद का संस्था में, वो जय हो का मेंबर नहीं बन सकता है. ये अकेले कंडीशन है यूनिटी के लिए काम करना. कोई क्या धर्मोन्माद संस्था है, कोई कुछ लोग बोलता है, कुछ लोग बोलने वाला है. आरएसएस तो देशभक्त संस्था है, कम्युनल संस्था कैसा बता सकते हो? ऐसे भी लोग बता सकते हैं. तो वी हैव क्लैरिटी, वी डोंट अलाउ सच टाइप ऑफ ट्रेंड्स. मैं बता रहा हूं, आप भारत को रिप्रेजेंट नहीं करते हो. आपका ड्रेस जो है, आपका बेल्ट जो है, आपका बूट जो है आपने कभी नहीं पहना. आपका टोपी, ब्लैक टोपी हमने कभी नहीं पहना. ये ब्रिटिश का स्काउट्स ने पहना है, इंडिया ने नहीं पहना है. ये भारत का संस्कृति नहीं है. और 22 साल 1925 में आपका ऑर्गेनाइजेशन बनाए हो नागपुर में आरएसएस का. 22 साल जब इंडिया ब्रिटिश का రూలింగ్ में थे, భారతదేశం బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో 22 సంవత్సరాలు. ఆర్ఎస్ఎస్ ఏర్పడిన తర్వాత ఒక్క రోజు, ఒక్క పూట, ఒక చిన్న నిరసన, ఒక చిన్న ధర్నా, ఒక చిన్న సమ్మె కానీ, ఒక్కరోజు జైలుకి కానీ వీడు వెళ్ళలేదు. ఒక్క మనిషి లేడు. వీళ్ళు ఇప్పుడు దేశభక్తి గురించి మాకు లెసన్స్ చెప్తున్నారు. జాతీయవాదం అంటే ఏంటో చెప్తున్నారు. జాతిపితని మీ ఆలోచనలే చంపేశాయని మేము చెప్తున్నాం. మీరు ఇటువంటి పాపం చేశారు, దేశం చీలిపోతున్నప్పుడు మంచిదే అని సావర్కర్ చప్పట్లు కొట్టాడు, మీరు చెప్తున్నారు. అలాగే మేము చెప్తున్నాం, ముస్లిం మతోన్మాద సంస్థలు ఏవైతే ఉన్నాయో, విజయ విహారం, జయ భారత్ యొక్క స్పష్టమైనటువంటి సంస్కృతి ఇది. మేము అంగీకరించాం మీ యొక్క ఆలోచనల్ని. చాలామంది మిత్రులకు తెలియదు, జమాతే ఇస్లామీ అయినటువంటి సంస్థ వాళ్ళు కూడా మేము చాలా సహనశీలం, దేశభక్తులను చెప్తారు. వీఆర్ వెరీ సారీ. నేను మొన్న కనిపించిన మిత్రులకు చెప్పాను, ఐ కెన్ బీ యువర్ ఫ్రెండ్ బట్ నాట్ యువర్ పార్ట్నర్. నేను స్నేహితుడిని కాగలుగుతాను, నీ యొక్క భాగస్వామిని కానని. 1970లో పాకిస్తాన్లో మునీర్ కమిషన్ వేసినప్పుడు ఈ పెద్ద మనిషి, ఈ మౌదూదీ అనేటువంటి పెద్ద మనిషి భారతదేశ పాకిస్తాన్ ఉద్ధరించడానికి, అక్కడ పెద్ద మత సామ్రాజ్యం స్థాపించడానికి నేను జిన్నాగంట 4 ఆకులు చదివాను. అక్కడ పోయినాడు. ఏం చేశాడు? జ్యుడిషియల్ రికార్డ్స్లో ఇప్పటికి కూడా మీకు దొరుకుతాయి. ఆయన చెప్పాడు, భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య యుద్ధం వస్తే భారతదేశంలో ముస్లింలు ఏం చేయాలి? మౌదూదీ చెప్పినటువంటి అఫిడవిట్ అక్కడ ఉన్నది, మీరు చదవండి. భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ పాకిస్తాన్ బలపరచాలని చెప్పాడు. వి కండెమ్ దిస్, వి డోంట్ యాక్సెప్ట్. భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ పాకిస్తాన్ బలపరచడానికి తయారుగా లేరు. మౌదూదీ చెప్పింది బలపరచడానికి తయారుగా లేరు. జమాతే ఇస్లాం చెప్పింది అంగీకరించడానికి మేము సిద్ధంగా లేము.
భారతదేశంలో ప్రతి ఒక్క యుద్ధంలో ముస్లింల హిందువుల యొక్క రక్తం చిందింది. 65లో యుద్ధం వచ్చిన, 71లో యుద్ధం వచ్చిన, కార్గిల్లో యుద్ధం వచ్చిన ప్రతిసారి భారతదేశంలో ముస్లింల యుద్ధం రక్తం చెందకుండా ఒక్కసారి కూడా మేము యుద్ధం నెగ్గలేదు. కలిసి పోరాడాం మేము. ఈ దేశం అందరిది. అందువల్ల మౌదూదీ చెప్పిన మాటలు మేము అంగీకరించాం. గోల్వాల్కర్ రాసినటువంటి విషయాలు ఇదంతా కూడా వి అండ్ అవర్ నేషన్హుడ్ అనేటువంటి డాక్యుమెంట్లో మీకు చూడొచ్చు. కావాలంటే చాలామంది ఆర్ఎస్ఎస్ గురించి తెలియని వాళ్ళకి చెప్తున్నాను నేను. వి అండ్ అవర్ నేషన్హుడ్ అనేటువంటి డాక్యుమెంట్లో ఈ దేశంలో హిందువులు మాత్రమే ఉండాలి, మిగతా వాళ్ళంతా వాళ్ళకి సేవ చేసుకుంటూ ఉండాలని చెప్పాడు. వీ డోంట్ యాక్సెప్ట్. దిస్ ఈజ్ నాట్ హిందుస్థాన్. ट्राई टू अंडरस्टैंड, दिस इज नॉट हिंदुस्तान. हम इसको खिलाफ है, सहमत नहीं है इसको. इसीलिए कोई कम्युनल ऑर्गेनाइजेशन, और जय हो कि मैं ये और एक बात भी बता रहा हूँ, जो लोग कन्वर्शंस करते हैं, हिंदू का घर वापसी करते हैं, मुस्लिम का कन्वर्शन करते हैं, क्रिश्चियन का कन्वर्शन करते हैं, करो, मैं उसके खिलाफ नहीं हूँ. मगर ये ऑर्गेनाइजेशन में वो लोगों का थोड़ा दूर रहना चाह रहे हम. क्यों बोले तो इसका इंटरेस्ट अलग हो जाता है, ये डायस का प्लेटफॉर्म का कलर अलग हो जाता है. इसको क्षमा कीजिए. वी రెస్పెక్ట్ రిలీజియస్ ఫ్రీడమ్. మత స్వేచ్ఛ ఉండాలి. మీరు కన్వర్షన్ చేసుకోవడానికి మాకు అభ్యంతరం లేదు. ఎవరు ఎటైనా కన్వర్షన్ చేసుకోవచ్చు, మతం కూడా లేకుండా ఉండొచ్చు. కానీ ఆ కార్యక్రమం మీద ఉన్నటువంటి వాళ్ళు దైవంచి జయహో కార్యక్రమంలో మేము దూరంగానే ఉంటామని చెప్తున్నాం. అంచేత మతోన్మాద సంస్థలకు దూరంగా ఉండాలి, మతాంతరీకరణ జరిపేటువంటి సంస్థలకు దూరంగా ఉండాలి. ఐక్యత కోసం, భారతదేశ ప్రజల కోసం, హిందువుల కోసం, ముస్లింల కోసం ఎవరైతే వాళ్ళ జీవితాలను అర్పించడానికి సిద్ధంగా ఉన్నారో, ఆ కార్యక్రమాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళ గురించి ఈ వేదిక తయారు చేస్తున్నామని, ఈ యొక్క తీర్మానాన్ని దయవుంచి అర్థం చేసుకోమని చెప్పి, దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద ప్లాట్ఫామ్, ద బేసిస్ ఆఫ్ దిస్ మీటింగ్.